వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బ్రిజా వెహికల్. ఈ బ్రిజా వెహికల్ లో ఏంటంటే కస్టమర్ పికప్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. కస్టమర్ తో పాటు ట్రావెల్ చూసాము. క్లచ్ ప్లేట్స్ చాలా వీక్ ఉన్నాయి. ఫిజికల్ గా వీల్ బేరింగ్స్ అండ్ బ్యాక్ వీల్ బేరింగ్స్ కూడా చెక్ చేద్దాము. బ్రేక్స్ కూడా కండిషన్ ఎలా ఉన్నాయి మనం చెక్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ బాడీ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి వీల్ బేరింగ్ చెక్ చేసుకున్న తర్వాత బ్రేక్స్ అనేది మనం చెక్ చేద్దాం. అండర్ బాడీలో ఆయిల్ లీకేజెస్, కూలెంట్ లీకేజెస్, గేర్ లీకేజెస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఇంజన్ బెల్ట్ అండ్ హ్యాండ్ మోటార్ కండిషన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూస్తున్నాం. వీల్ బేరింగ్ కండిషన్ అయితే బాగానే ఉంది, హమ్మింగ్ సౌండ్ ఏమైతే లేదు. సో రైట్ సైడ్ ఫ్రంట్ వీల్ బేరింగ్ లో లైట్ గా హమ్మింగ్ నాయిస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వీల్ బేరింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రియర్ షాక్ అబ్జర్వర్స్ ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బూట్ అయితే రబ్ అవుతుంది, కొంచెం దిగేసినట్టు షాక్ అబ్జర్వర్స్, గ్యాస్ వీల్ షాక్ అబ్జర్వర్స్. ఇక్కడ ఆయిల్ లీకేజ్ అవుతుంది. షాక్ అబ్జర్వర్స్ వీక్ ఉన్నాయి. ఇవి గ్యాస్ ఫిల్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. గ్యాస్ ఫిల్ షాక్ అబ్జర్వర్స్ దీనిలో ఏంటంటే మనకు ఆయిల్ లీకేజ్ అంతగా కనిపించదు, కాకపోతే యాక్షన్ ఉండదు షాక్ అబ్జర్వర్స్. సో షాక్ అబ్జర్వర్స్ రెండు షాక్ అబ్జర్వర్స్ ఐ థింక్ వీక్ కండిషన్ ఉన్నాయి. ఇవి రెండు షాక్ అబ్జర్వర్స్ వేసుకోవాలి. ఇన్నర్ బాడీలో ఆయిల్ సెపరేటర్ ఆయిల్ లీకేజ్ కానీ, ఈజీఆర్ వాల్ కూలెంట్ లీకేజ్ కానీ, ఇంజిన్ ఆయిల్ లీకేజ్ కానీ అలాంటిది అయితే ఏం కనిపించట్లేదు. ఇంజిన్ బెల్ట్ కండిషన్ అయితే బాగానే ఉంది. ప్లే ఎక్కువ ఉంది ఫ్యాన్ మోటార్ లో, బేరింగ్ లో ప్లే ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఫెయిల్ అవ్వచ్చు. ఈ ఫ్యాన్ మోటార్ కూడా వేసుకుంటే బెటర్. ఇది కూడా ఒకసారి కస్టమర్ కి అడుగుదాం. సస్పెన్షన్ అయితే కండిషన్ బాగానే ఉంది. అబ్నార్మల్ సౌండ్ అయితే ఏం రావట్లేదు ఫ్రంట్ సస్పెన్షన్ లో. రియర్ షాక్ అబ్జర్వర్స్ ఒకటి బాగా దిగేసినాయి. రియర్ షాక్ అబ్జర్వర్స్ ఒకటి వేసుకుంటే బెటర్. లీకేజ్ అయితే ఏం లేవు, బాగానే ఉన్నాయి షాక్ అబ్జర్వర్స్. ఒకసారి వెహికల్ అన్ని బ్రేక్స్ అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేద్దాము. ఫిల్టర్స్ కూడా కండిషన్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బాగానే డస్టీగా ఉంది. సో ఈ ఫిల్టర్ కూడా మనం రిప్లేస్ చేద్దాం. ఎందుకంటే ఫిల్టర్స్ పెద్దగా కాస్ట్లీ ఉండవు కాబట్టి ప్రతి 5000 కిలోమీటర్స్ కి ఒకసారి క్లీన్ చేయాలి. 10,000 కిలోమీటర్స్ కి ఒకసారి కంప్లీట్ గా రిప్లేస్ చేసుకుంటే మీకు బెటర్. చాలా ఇంజన్ లో కార్బన్ అంతగా తొందరగా పట్టదు. ఏసీ ఫిల్టర్ కూడా బాగానే డర్టీగా ఉంది. సో ఈ ఏసీ ఫిల్టర్ కూడా మనం ఎవ్రీ 5000 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేయాలి. 10,000 కిలోమీటర్స్ ఒకసారి కంప్లీట్ ఫిల్టర్ రిప్లేస్మెంట్ చేయాలి. ఈ బ్రిజా వెహికల్ లో మనము మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మేజర్ సర్వీసింగ్, దాంతో పాటు క్లచ్ ప్లేట్స్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సో స్పేర్ పార్ట్స్ అన్ని వచ్చేసినాయి, చూసుకుందాం రండి. స్పేర్ పార్ట్స్ లో మనము ఇంజన్ ఫ్రెషింగ్ వచ్చేసి లిక్విడ్ మిల్లీ కంపెనీ వాడుతున్నాము. రేడియేటర్ ఫ్రెషింగ్ కూడా లిక్విడ్ మిల్లీ కంపెనీ వాడుతున్నాము. ఈజీఆర్ క్లీనర్ వచ్చేసి బార్దాల్ కంపెనీ వాడుతున్నాము. ఇది కూడా ఒక ఓఎం మంచి బ్రాండ్. లూబ్రికేషన్ స్ప్రే వచ్చేసి మనం క్యాస్ట్రాల్ వాడుతున్నాము. ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనం క్యాస్ట్రాల్ వాడుతున్నాము 540. గేర్ ఆయిల్ వచ్చేసి మొబైల్ వాడుతున్నాము 80W90. బ్రేక్ ఆయిల్ .4 ఆయిల్ వచ్చేసి మైల్ కంపెనీ వాడుతున్నాము. కూలెంట్ వచ్చేసి బార్దాల్ కంపెనీ వాడుతున్నాము. అండ్ 4 లీటర్ డిస్టిల్ వాటర్ కూలెంట్ తో పాటు ఏసీ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ కూడా అంటారు, ఏసీ ఫిల్టర్ కూడా అంటారు. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి రిలీజ్ బేరింగ్ అసెంబ్లీ, ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి రిలీజ్ బేరింగ్ అసెంబ్లీ, ప్రెషర్ ప్లేట్, క్లచ్ ప్లేట్. ఎలా అరిగిపోయినాయో చూడండి ఒకసారి. నేను కొత్తదానికి అండ్ పాతదానికి డిఫరెంట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ రిబిట్స్ మొత్తం మెటల్ దాకా అరిగిపోయింది. అంటే వెహికల్ ఎప్పుడైనా ఎనీ కండిషన్ లో వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయేది ఇది. సో ఈ రిబిట్స్ అనేది ఇంత లోపలికి ఉండాలి. హోల్ ఇక్కడ చూసారా, ఇది ఎంత లోపలికి ఉంది, ఇది ఎంత పైకి వచ్చేసింది. సో దాంతో పాటు ఈ రెండు రిబిట్స్ ని మీరు కంపేర్ చేయండి. ఇలా చూసినట్టయితే కూడా మీకు థిక్నెస్ కూడా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత లావుగా ఉంది, ఎంత పల్చగా అయిపోయింది. సో దీని వల్ల ఏంటంటే క్లచ్ ప్లేట్ జారిపోతాయి ఉంటాయి అండ్ వెహికల్ పికప్ ఉండదు అండ్ దాంతో పాటు మైలేజ్ కూడా ఉండదు. సో యాజ్ వెల్ as ప్రెషర్ ప్లేట్ లో కూడా ఫింగర్స్ హార్డ్ అయిపోయి క్లచ్ హార్డ్ అయిపోతాయి. సో మనం దీంట్లో క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. దాంతో పాటు మనము ఇంజన్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం కదా, దాంట్లో చూడండి ఒకసారి కార్బన్ ఎంత ఉందనేది చూడండి. ఇంత కార్బన్ ఉంది ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో. ఈజీఆర్ వాళ్ళు ఎయిర్ డిస్పెన్సర్, ఈజీఆర్ వాళ్ళ పైప్ ఇది చూడండి ఎంత కార్బన్ ఉంది. ఈ రకంగా ఉంటుంది కార్బన్. సో దీని వల్ల ఏంటంటే మనకి పికప్, మైలేజ్, బ్లాక్ స్మోక్ ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. ఇది వచ్చేసి ఇంటర్కూలర్ అసెంబ్లీ అండ్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాము, ప్రాసెస్ లో ఉంది వర్క్. సో ఈ i20 వెహికల్ కూడా మనము మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. దీనిలో మనం ఈజీఆర్ వాళ్ళు అండ్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇంటర్కూలర్ అన్ని ఓపెన్ చేసుకున్నాము. బ్రిజాలో క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్ జనరల్ సర్వీసింగ్ అవుతుంది. ఇదేంటంటే మనకు బెల్ట్ టెన్షనర్ బేరింగ్స్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం i20 వెహికల్ లో. ఒక వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.
బ్రీజా వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము, వాషింగ్ కూడా అయిపోయింది. సో వెహికల్ టెస్ట్ డ్రైవ్ వెళ్తున్నాము. పికప్ చాలా డౌన్ ఉండే ఇంతకు ముందు. సో దీంట్లో ఏంటంటే మనం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, డీజిల్ ట్యాంక్ క్లీన్ చేసినాము, ఆల్ ఆయిల్స్ అండ్ ఆల్ ఫిల్టర్స్ మనం రిప్లేస్ చేసినాము. పికప్ అయితే ఇప్పుడు క్లచ్ ప్లేట్ వేసాం కదా, మస్తే ఉంటది. ఇనిషియల్ పికప్ కూడా మస్తు ఉంది. సో 2000 RPM లో మనకి 60-80 టచ్ చేసేస్తుంది వెహికల్ అయితే. సో లైట్ గా సస్పెన్షన్ ఎత్తేస్తుంది. బ్రేక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ వీల్ బేరింగ్ ఒకటి అప్లోడ్ ఇవ్వలేదు కస్టమర్. దీంట్లో ఉన్న కంప్లైంట్స్ కొంచెం లైట్ గా సస్పెన్షన్ హార్డ్ ఉంది, ఫ్రంట్ వీల్ బేరింగ్ ఒకటి వీక్ ఉంది. మిగతాదంటే ఆల్ పర్ఫెక్ట్ అయిపోయింది బండి అయితే. ఇనిషియల్ పికప్ కూడా బాగుంది. మనం ఈ రోడ్ లో 2000 RPM లో 80 కిలోమీటర్స్ చేసేస్తున్నాము. వర్క్ చేయక ముందు అయితే అసలు పికప్ లేసేది కాదు బండి. క్లచ్ ప్లేట్ మొత్తం డెడ్ అయిపోయింది. ఎక్కడన్నా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతుండే. సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది కాబట్టి దీన్ని రఫ్ రోడ్ లో డ్రైవ్ చేయడం కూడా వేస్ట్, పాడైపోతుంది బండి. సో వెహికల్ అయితే ట్రాల్ కంప్లీట్ చేసేస్తాము. ఎలాంటి ప్రాబ్లం లేదు. పికప్ అది కూడా బాగానే ఉంది. అండ్ డిస్ప్లేలో ఎలాంటి ఎల్లో కలర్ లైట్ కూడా మనకి ఏం రావట్లేదు. వెహికల్ రన్నింగ్ స్టేజ్ లో ఉంది. సో డిస్ప్లేలో ఎలాంటి మాల్ ఫంక్షన్ లైట్స్ కూడా ఏం రావట్లేదు. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.